హలో అందరికీ. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము లాస్ట్ వీకెండ్‌లో సర్కస్‌కి వెళ్ళామండి. అది బాంబే సర్కస్. ఇప్పుడైతే ప్రెజెంట్ మన హైదరాబాద్‌లో ఉందండి. సికింద్రాబాద్‌లో జిమ్‌ఖానా గ్రౌండ్స్ అదేనండి పరేడ్ గ్రౌండ్స్‌లో ఇప్పుడు అయితే జరుగుతూ ఉంది అనమాట. సో, అప్పుడెప్పుడో వెళ్ళానండి నేను చిన్నప్పుడు. మళ్ళీ అయితే ఇప్పుడు వెళ్ళడానికైతే ఛాన్స్ దొరికింది. ఆహ్, బావుందండి. సో, ఎవ్రీడే అయితే 2 షోస్ అనమాట. మండే టు ఫ్రైడే. 4:30కి ఒక షో ఈవినింగ్, అలాగే 7:30కి ఒక షో. వీకెండ్స్‌లో మాత్రం 3 షోస్ అనమాట. మధ్యాహ్నం 1:30కి, ఈవినింగ్ 4:30 అండ్ ఈవినింగ్ 7:30 అనమాట. 3 షోస్. సో, ఇలా ఉంటుందనమాట. మేమైతే రీచ్ అయిపోయాము. యాక్చువల్‌గా అయితే ఆ రోజు వర్షం పడేది. మేము వర్షం పడింది. మేము స్టార్ట్ అయ్యాక అయితే పడలేదు. సో, తడవకుండా అయితే రీచ్ అయిపోయాం మేము. ఇదేనండి బాంబే సర్కస్. సో, టికెట్స్ కూడా తీసేసుకున్నాము. టికెట్స్ అయితే 500, 400, 300 అలాగే 200 అలా ఉన్నాయన్నమాట. 4 రేంజెస్‌లో. 500 అయితే మనము ఫ్రంట్‌లో కూర్చుంటామన్నమాట. అలాగే 400 అయితే నెక్స్ట్. మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత 300, లాస్ట్‌లో అయితే 200 ఉంటుందండి. అలా టికెట్ రేంజెస్ అయితే ఉన్నాయి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. నేను, మా పిల్లలు, మా పెద్ద బాబు, చిన్న బాబు అండ్ మా వారు నలుగురం అయితే వెళ్ళామన్నమాట. సో, ఇది ఎంటర్ అవ్వగానే ఇలా ఉందన్నమాట. సో, కలర్‌ఫుల్‌గా ఉందండి. బాగా చూడండి, స్టార్స్ అన్నీ కూడా డెకరేట్ చేసి పెట్టారు. సో, ఇక్కడైతే ఫోటో గ్యాలరీ ఉందన్నమాట. ఎవరైతే లెజెండరీ పీపుల్ ఈ బాంబే సర్కస్‌ని అయితే అటెండ్ చేశారో రకరకాల అకేషన్స్‌లో. సో, ఈ ఫోటో గ్యాలరీలో అంతా మనం చూడొచ్చనమాట. మా వారు, మా బాబు, మా పెద్ద బాబు అండ్ చిన్న బాబు, నేను. సో, ఇక్కడైతే కూర్చొని టికెట్ తీసుకున్నాక ఇక్కడైతే వచ్చి కూర్చోవచ్చండి. షో టైంకి ఇంకా మేమే టైం ఉండే. సో, ఇక్కడొచ్చి కూర్చున్నాము ఇంకా. సో, ఈ గ్యాలరీలో అయితే ఎవరెవరు ఉన్నారు, ఇదైతే రితిక్ రోషన్, ప్రియాంక చోప్రా, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఆర్మీ స్టాఫ్ దిలీప్ కుమార్ గారు, ఇంకా ఇక్కడ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ నర్గీస్ గారు, యాక్టర్ అజారుద్దీన్, అలాగే సూర్య. సో, ఇలా మొత్తం ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు. సో, ఇక్కడ కూడా కొరియన్ ప్రైమ్ మినిస్టర్, ఇలా ఇందిరాగాంధీ గారు, సో అమిత్ షా. సో, ఇలా అంతా కూడా ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయండి. మొత్తం అంతా బాగుంది. సో, అయితే ఇంకా అలౌ చేశారనమాట. టికెట్స్ చించేసి లోపలికైతే వెళ్ళిపోయాం మేము. సో, ఇలా ఉందండి అపియరెన్స్ అయితే. సో, మొత్తం పెద్ద టెంట్ అనమాట. సో, చుట్టూరు ఇట్లా రెడ్ చైర్స్ అయితే వేసి ఉన్నారనమాట, రౌండ్గా సర్కిల్గా. సో, ఏ కార్నర్లో కూర్చున్నా కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో, ఇలాగనమాట. చూడండి, మొత్తం అంతా కూడా అలా ఉన్నాయన్నమాట రోస్. సో, వచ్చిన వాళ్ళు అలాగా టికెట్ వైజ్ ఇంకా అట్లా కూడా ఎంట్రీస్ కూడా ఉన్నాయి. 500కి ఒక ఎంట్రీ అండ్ 400కి ఒక ఎంట్రీ, 300కి ఒక ఎంట్రీ, 200కి ఒక ఎంట్రీ. టికెట్స్ వైజ్గా మనము వచ్చి కూర్చోవాలన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు చైర్ అసలు కదపకుండా, అసలు ఎంతమంది ఏం డిస్టర్బ్ చేయకుండా అలా కట్టేశారనమాట. ఇదైతే మంచిగా అనిపించింది నాకు. సో, సర్కస్ అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడు. సో, ఫస్ట్ అయితే అన్ని జంపింగ్స్ అనమాట. ఒక్కొక్కరు వచ్చి అక్కడ ఒక మంచంలాగా ఉందన్నమాట. సో, ఫ్లాట్ సర్ఫేస్. సో, దాని మీద అయితే వీళ్ళందరూ కూడా జంప్ చేస్తున్నారనమాట, హై జంప్స్. సో, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు. సో, చూడండి. ఇక్కడ జోకర్ అయితే జంప్ చేస్తున్నాడు అండి. వీళ్ళైతే కామెడీగా చేశారు.
4 మెంబర్స్ అలాగా ఉన్నారు. ఒక ఇద్దరేమో కొంచెం పొడుగ్గా ఉన్నారు. ఇద్దరైతే షార్ట్ అనమాట. ఇక్కడ పక్కన ఉన్నాడు చూడండి, బ్లూ క్యాప్ వేసుకొనేసి. బాగా అయితే ఫన్ యాక్టివిటీస్ అన్నీ చేశారు వీళ్ళు. ఈ బాంబే సర్కస్ అయితే 30 ఇయర్స్ ప్లస్ నుంచి అయితే ఉందంట అండి. సో నేనైతే అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒకసారి అయితే చూశాను. బట్ ఏ సర్కస్ ఏమో కూడా నాకు తెలీదు, అంత గుర్తులేదు. ఇదైతే సెకండ్ యాక్టివిటీ అనమాట. ఇతను సమ్ స్టిక్స్ లాగా ఉన్నాయి, దాంతో ఎలా తిప్పుతున్నాడు చూడండి. 3 కదా ఇప్పుడు. అండ్ మళ్ళీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. చూడండి ఎలా తిప్పుతున్నాడో, చాలా బాగా అసలు వీళ్ళ టాలెంట్ చూడండి. 3 కంప్లీట్ అయ్యాయి, ఇప్పుడు 4 అనమాట. సో అలా తిప్పుతూ ఆటలు ఆడిపిస్తున్నాడు. జనాలైతే ఉన్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేశారండి. అండ్ ఇప్పుడైతే బాల్స్తో చేపిస్తున్నాడు చూడండి, ఎలా తిప్పుతున్నాడో ఆడుతున్నాడో. క్యాచ్ చూడండి, అబ్బా బాగుంది కదా. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఈ సర్కస్లో అయితే ఏమేమి కవర్ చేశారో నేనైతే షూట్ చేశాను, అవి మీరు చూడొచ్చు. నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా సర్కస్ యాక్టివిటీస్ అయితే చేశారండి వీళ్ళు. ఈ వీడియోలో అయితే చూసేయండి. అలా నచ్చితే అయితే లైక్ చేయండి తప్పకుండా. ఎంత బాగా గాల్లో ఎగరేస్తూ ఆడుతున్నాడండి ఈ బాల్స్తో. 5 బాల్స్తో ఆడాడనమాట. సో ఇతనిది ఇంకొకటి రింగ్స్ అనమాట. ఈ రింగ్స్తో కూడా ఇలాగే పైకి ఎగరేస్తూ క్యాచ్ పడుతూ మెడలో వేసుకుంటున్నాడు. సో ఇలా అయితే చూపించాడు అనమాట. ఇంకా 2 రింగ్స్ అయితే యాడ్ అయిపోయాయి. మొత్తం అయితే 5 రింగ్స్తో మళ్ళీ గాల్లో ఎగరేస్తున్నాడు. ఇంకా మెడలో వేసుకుంటున్నాడు, మళ్ళీ ఇంకా పైకి ఎగరేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, బాల్స్ ఇట్లా చూపుడు వేలుతో తిప్పుతున్నాడు అనమాట. బాగా తిప్పాడండి, చూడండి ఎలా తిప్పుతున్నాడో. ఎంజాయ్ చేయండి. చూడండి గ్లోబ్ లాగా తిప్పుతున్నాడు, వేలు మీద, చూపుడు వేలు మీద అయితే తిప్పుతున్నాడు అనమాట. ఎంత బాగా అనిపించిందో నాకైతే. తర్వాత తిప్పుతున్నట్టు అనిపించింది. చూడండి ఇంకొక బాల్, 3 బాల్స్ ఇప్పుడు. సో ఒక దాంతో తిప్పుతున్నాడు, ఇంకో దాంతో అయితే పైకి ఎగరేసి పట్టుకుంటున్నాడు, క్యాచ్ చేస్తున్నాడు. ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి కదండి, వీళ్ళకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సో దాట్ వీళ్ళు ఇంత ఈజీగా అసలు నథింగ్ అన్నట్టు చేసేస్తున్నాడు చూడండి. బాల్స్తో అయితే ఈ యాక్టివిటీస్ అయితే చేశారు. ఇప్పుడైతే 2 చిన్న బాల్స్తో నోట్లో నుంచి పైకైతే ఎగరేస్తున్నాడు చూడండి. చూసారా వెనక ఒక పొట్టి జోకర్ ఉన్నాడు, ఎలా చూస్తున్నాడో ఫన్నీగా. అండ్ ఇప్పుడు హ్యాట్స్తో అనమాట. హ్యాట్స్తో సర్కస్ చూడండి, ఎలా పైకి ఎగరేస్తున్నాడు, ఎలా పెట్టుకుంటున్నాడు. 4 క్యాప్స్ అట్ ఏ టైం ఒకేసారి. సో ఆ షో అయితే అయిపోయిందండి. ఇదైతే వీళ్ళు చైనీస్ గర్ల్స్ ఆర్ జాపనీస్ గర్ల్స్ అని అన్నారు. సో వీళ్ళు పెరేడ్ లాగా అనమాట. సో ఒక మ్యూజిక్ ప్లే అవుతూ వీళ్ళు చుట్టూ తిరిగారనమాట. సో ఇది ఒక్కొక్కరిలా కలర్ ఫ్లాగ్స్ లాగా అయితే పెట్టుకొనేసి రౌండ్ అయితే చుట్టూ అయితే తిరిగారండి. తిరిగేసి వెళ్ళిపోయారు వీళ్ళు. ఈ బాంబే సర్కస్ మన హైదరాబాద్లో ఒక 2 to 3 months నుంచి అయితే ఉంటుందంట అండి. ఒక్కొక్క ప్లేస్లో 1 month అలా పెడుతున్నారంట. సో మన సికింద్రాబాద్కి వచ్చి 1 month అయితే అయిపోయింది. ఎప్పటి వరకు ఉంటుందో కూడా నాకు అంత ఐడియా లేదు. మళ్ళీ ఇలా రిటర్న్ తిరిగేసి మనకైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్పారండి. ఇక్కడ
ఇక్కడ అందరు చూడండి జోకర్స్ వచ్చి హాయ్ చెప్తున్నారు అందరికీ. మేమైతే ఫ్రంట్ రోలో కూర్చున్నాం కదా, బాగా కనిపించాయండి. ఇంకైతే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇప్పుడైతే టాల్ మెన్ షో అన్నమాట. మా పిల్లలైతే అమ్మ ఇంత పెద్ద మ్యానా, ఇంత పెద్ద మనిషా అనేసి అడుగుతున్నారనమాట. చూడండి అతను ఎంత టాల్గా ఉన్నాడో. సో ఇతను అనమాట టాల్ మ్యాన్ షో ఇది. చూసేయండి అసలు ఆ చెక్కల మీద అంత బ్యాలెన్స్డ్గా ఎలా నడుస్తున్నాడో. ఇప్పుడు ఏమో డాన్స్ వేస్తున్నాడు చూడండి, డాన్స్ లాగా. చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా చూద్దాం. ఈ టాల్ మ్యాన్ అయితే స్టిక్స్ మీద నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాడండి ఇంకా. సో ఇప్పుడైతే ఆఫ్రికన్ పీపుల్ అని అన్నారు. వీళ్ళైతే భలే స్టంట్స్ చేశారండి ఇద్దరు, చాలా బాగా అసలు స్వింగ్ లాగా చేశారనమాట. చూడండి ఇద్దరు ఎలా చేశారో, చాలా బాగా చేశారు. చూసేయండి వాళ్ళు చేస్తుంటే అసలు నాకైతే భయం అయిపోతుంది అసలు, అలా అనిపించింది. చూడండి ఎలా నించున్నారో, ఇంత బ్యాలెన్సింగ్గా అసలు అమ్మా అన్నట్టు ఉంది. సరే చూడండి చూడండి ఎలా టర్న్ అయిపోయారో, అసలు స్వింగ్ లాగే చేశారు అసలు. అప్పుడప్పుడు పిల్లల మీద ఫన్ యాక్టివిటీస్కి తీసుకెళ్తే బాగుంటుందండి, బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు కూడా మంచి నాలెడ్జ్, మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందన్నమాట. ఒక మంచి ఒకే స్టేజ్లో అన్నీ కూడా చూడడానికి ఛాన్స్ అన్నమాట. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అది ఏమన్నా బ్యాలెన్సింగ్గా అటు ఇటు అయితే కింద పడిపోయేటట్టే అనిపించింది. బట్ వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అలా ఏం కాలేదు. సో టర్న్ అవుతున్నాడు చూడండి, ఎలా డాల్ లాగా టర్న్ అవుతున్నాడు. సో వీళ్ళ ఏజ్ కూడా పెద్దగా ఏమి ఉండదండి, అరౌండ్ 22-20 years అలా ఉంటారో ఏమో. అసలు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అసలు. ఇవ్వండి అలా చేశారనమాట. భలే ఫీట్స్ అసలు. అది చూడండి ఎలా నించున్నాడు అసలు, కాళ్ళని పట్టుకొనేసి. సో ఇంకా అయితే చాలా ఉందండి సర్కస్ యాక్టివిటీస్, బట్ వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను మొత్తం అయితే యాడ్ చేయలేదు. నా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను నేను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ తప్పకుండా చేయండి. ఇది వచ్చి జిమ్ఖానా గ్రౌండ్ సికింద్రాబాద్లో అయితే ఉందండి ప్రజెంట్. సో వీకెండ్స్లో 3 shows, వీక్ డేస్లో అయితే 2 shows అన్నమాట. చాలా మంచి ప్లేస్ అండి, కిడ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా వెళ్ళండి.